తిరుమలలో పారిశుద్ధ్య కార్మికులు తమ ఆందోళనను విరమించుకున్నారు. గత 4 నెలలుగా జీతాలు అందకపోవడంతో శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆస్థాన మండపం వద్ద పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు అవుట్ సోర్సింగ్ కార్మికులు. విధులు బహిష్కరించి నిరసన తెలపడంతో దిగివచ్చారు అధికారులు. ఇక టీటీడీ వీజీఓ నందకిషోర్, హెల్త్ ఆఫీసర్ శ్రీదేవి ఆస్థాన మండపం వద్దకు చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపారు. వారి వేతనాల విషయమై గురూజీ కార్పొరేషన్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి వేతనాలు చెల్లించేలా చర్చలు జరిపారు. దీనిపై స్పందించిన సంస్థ ప్రతినిధులు కార్మికులకు వేతనాలు ఇవాళ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఏం చేద్దాము, వేరే వాళ్ళకి ఇవ్వడమా? అది తీసుకపోతే బుధవారం రోజు సాయంత్రం తెచ్చి ఎవరికి పడలేదు, ఎన్ని నెలలు పడలేదు నాకు ఇవ్వండి పేరు. మీ ఆధార్ కార్డు మనం చేయాల్సింది, మన ఈఎస్ఐ ఈపీఎఫ్ కొంతమంది వాడికి తేడాలు ఏమన్నా. కార్మికుల ఆందోళనతో టీటీడీ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 4 నెలలుగా జీతాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతుంటే వారి కష్టం కళ్లకు కనిపించలేదా అని మండిపడుతున్నారు శ్రీవారి భక్తులు. ఆందోళన చేసే వరకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా సులభ్ కాంట్రాక్ట్ ను రద్దు చేసిన టీటీడీ ముంబైకి చెందిన గురూజీ సంస్థకు అప్పగించింది. వీరు కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో పలుమార్లు టీడీపీ హెల్త్ ఆఫీసర్ శ్రీదేవికి తమ సమస్యలు విన్నవించుకున్నారు. అయినప్పటికీ టీటీడీ అధికారులు స్పందించకపోవడంతో అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించిన ఆస్థాన మండపం డ్యూటీ పాయింట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తేడాలు ఏమన్నా ఉంటే ఒక పేపర్ మీద అంతా రాసుకొని వీటితో పాటు రండి, అందరూ రావద్దండి, కూర్చొని ఎవరికి పడలేదు, ఏ ఫారం పడలేదు, మన దగ్గర నుంచి ఆధార్ కార్డు పోయింది వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టుకోవడం మీకు. తిరుమలలో పారిశుద్ధ్య కార్మికులు తమ ఆందోళనను విరమించుకున్నారు. గత 4 నెలలుగా జీతాలు అందకపోవడంతో శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆస్థాన మండపం వద్ద పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు అవుట్ సోర్సింగ్ కార్మికులు. విధులు బహిష్కరించిన నిరసన తెలపడంతో దిగివచ్చారు అధికారులు. టీటీడీ వీజీఓ నందకిషోర్, హెల్త్ ఆఫీసర్ శ్రీదేవి ఆస్థాన మండపం వద్దకు చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపారు. వారి వేతనాల విషయమై గురూజీ కార్పొరేషన్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి వేతనాలు చెల్లించేలా చర్చలు జరిపారు. దీనిపై స్పందించిన సంస్థ ప్రతినిధులు కార్మికులకు వేతనాలు ఇవాళ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. సో దామోదర్, చెప్పండి, అటు టీటీడీ అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే కార్మికులకి 4 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదంటూ కూడా అటు శ్రీవారి భక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే 4 నెలల నుంచి జీతాలు చెల్లించట్లేదని నిరసన తెలిపిన కార్మికులు అయితే నిరసనని విరమించుకున్నారని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? టీటీడీ చరిత్రలో మొట్టమొదటిసారిగా తిరుమలలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనకు దిగడం నిన్న జరిగింది. నిన్న ఉదయం ఉన్నట్టుండి ఒక్కసారిగా 100 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు వివిధ కాటేజీల్లో పనిచేస్తున్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఇతర పరిసరాల ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు 100 మందికి పైగా ఒక్కసారి ఆస్థాన మండపం వద్దకు వచ్చారు. అంతేకాకుండా అటు నుంచి గుడి ముందుకు రావడానికి కూడా ప్రయత్నించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు వారిని అడ్డుకొని నేరుగా వారిని అందరినీ ఆస్థాన మండపంలోకి తీసుకెళ్లి ఆ తర్వాత వారితో చర్చించారు. ఈ సందర్భంగా చర్చల్లో హెల్త్ ఆఫీసర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమకు వేతనాలు 4 నెలలుగా గురూజీ కార్పొరేషన్ ద్వారా పనిచేస్తున్న తమకు 4 నెలలుగా వేతనాలు రాలేదని కూడా తెలిపారు. 4 నెలల క్రితం ముఖ్యంగా గతంలో సులభ్ ఇంటర్నేషనల్ టీటీడీలోని తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో పారిశుద్ధ్య పనులు చేసేది. అయితే సులభ ఇంటర్నేషనల్ తొలగించి ఆ స్థానంలో గురూజీ సంస్థను తీసుకొచ్చారు. ఈ గురూజీ సంస్థ అధికారుల నిర్లక్ష్యం వల్ల కొంత వారికి సుమారు అందులో పనిచేస్తున్న 100 మందికి పైగా వేతనాలు 4 నెలలుగా రాలేదని తెలుస్తుంది. దీనికి కారణం వారు చెప్తున్నవి సహేతుకంగా లేవు. ముఖ్యంగా వారంతా ఆధార్ కార్డులో సరిగా సక్రమించలేదని, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్లు ఇవ్వలేదంటూ చెప్పడం. గతంలో వీరంతా సులభ ఇంటర్నేషనల్ సంస్థ కింద వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనే పనిచేసిన ఉద్యోగులే కావడం వారికి గతంలో ఉన్న ఆధారాలను వీరు నేరుగా తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా మస్కర్ అనేది టీటీడీ దగ్గర ఒకటి ఉంటుంది, ఏజెన్సీ దగ్గర ఒకటి ఉంటుంది. ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరు డ్యూటీలోకి వస్తున్నారు అనే మస్కర్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇవన్నీ కాదని కొత్త కథలు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో వారు తమ విధులను బహిష్కరించి ఎక్కడైతే గుడి ముందుకు రావడానికి ప్రయత్నించారో అప్పుడు టీటీడీ అధికారులు దిగివచ్చారు. కార్పొరేషన్ సంస్థతో చర్చలు జరిపితే అప్పుడు వారు ఖచ్చితంగా 2 రోజుల లోపల వేతనాలు పూర్తి స్థాయిలో చెల్లిస్తామని కూడా చెప్పారు. అయితే వీరే కాకుండా మరికొన్ని సంస్థలు తిరుమలలో పనిచేస్తున్న SMS అనే సంస్థ కూడా కాటేజీల్లో సెక్యూరిటీ క్లీనింగ్ పారిశుద్ధ్య పనిని చేస్తుంది. ఆ సిబ్బంది కూడా గత 2-3 నెలలుగా కొంతమంది
ఆ ఎస్ఎంఎస్ సంస్థ కూడా కొంతమందికి వేతనాలు ఇవ్వలేదనే వాదన బయటకు వస్తుంది. మొత్తం మీద చూస్తే ఏదైతే ఒక్కసారిగా నిన్న పారిశుద్ధ్య కార్మికులు బయటకు రావడం మాత్రం తిరుమలలో సంచలనం కలిగించే విషయం అని తప్పదు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ క్రమశిక్షణగా పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులు ఒకవేళ తమ ఆందోళన చేయాలనుకుంటే తిరుపతిలోని ఏదైతే హతిరామ్ ఇస్కాన్ గ్రౌండ్స్ లో చాలా కాలం ఇలాంటి నిరసనలు తెలియజేశారు, తమ వేతనాలు పెంచాలని. అంతేకాని ఎక్కడా టీటీడీ పరిపాలన భవనం ముందు కూడా వారు రాలేదు. అయితే ఈసారి ఏకంగా దేవాలయం ముందుగా ఉన్న ఆస్థాన మండపం వద్దకు వచ్చి వారు నిరసన తెలిపారంటే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో వెంటనే టీటీడీ ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయినట్టు తెలిసింది. అయితే 4 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా సిబ్బందికి వేతనాలు ఇవ్వకుండా విషయము మిగతా సిబ్బందికి ఎందుకు తెలియదు అంటే టీటీడీలోనే ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియదా, కావాలనే తొక్కిపట్టారా అన్న విషయం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మొత్తం మీద అయితే గతంలో వారం రోజుల క్రితం పోర్టు కార్మికులు కూడా ఇదే విధంగా తమ నిరసన తెలియజేసినట్టు సమాచారం. అయితే ఆ విషయాన్ని బయటకు రాకుండా తొక్కిపెట్టారు. ముఖ్యంగా పోర్టు కార్మికులకు బలవంతంగా పని ఎక్కువ లడ్డూలు చేయాలంటూ అక్కడ అధికారులు ఆదేశించడంతో వారు తమ నిరసన తెలియజేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే టీటీడీ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు ఒక్కరొక్కరే బయటకు వచ్చి తమ నిరసనలు తెలియజేస్తున్న పరిస్థితి తిరుమలలో కనిపిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్. విన్నారు